వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలు. ఈరోజు మన క్రోనికల్స్ ఆఫ్ లైఫ్ దేవుని యొక్క సాక్షుల యొక్క సిరీస్లో బంగారమ్మ గారు మనతో ఉన్నారు. ఇండియా నుండి ఇక్కడ శాండియాగో టెంపుల్లో వాళ్ళ కూతురు దగ్గరికి చూడడానికి కొన్ని రోజులు ఉండడానికి వచ్చి ఉన్నారు. జీవితంలో యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు మరి ఎన్నో శోధనలు ఎదుర్కొని ఇంకనూ కూడా మరి దేవుని మీద ఆశతో నమ్మకంతో ఇంకనూ బలంగా దేవునిలో సాగుతూ ఉన్నారు. మరి వారి జీవితం యొక్క అనుభవాలను మనం అడిగి తెలుసుకుందాం. అది గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ దగ్గర నెమలపూరి, పెద్ద నెమలపూరి అంటారు. మా నాన్నగారి పేరు సీతారామయ్య, మా అమ్మ పేరు వెంకాయమ్మ, మా అన్నయ్య నేను. మా అన్నయ్య పేరు బ్రహ్మయ్య, నా పేరు బంగారమ్మ. ఈ పేర్లు ఏంటంటే మా అమ్మ మా నాన్న బ్రహ్మంగారిని కొలుస్తారు మా చిన్నతనం నుండి. సరే, నాకు 11 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఏదో చిన్న పిడుసులాగా వచ్చినాయి. 11 సంవత్సరాల వయసులో 11 సంవత్సరాల వయసులో వాళ్ళు ఇంకా అదే పూజలు చేసుకుంటే అక్కడికి ఇక్కడికి ఆ గుడికి ఈ గుడికి తిప్పారు, తగ్గలేదు. మాట్లాడుతూనే ఉంటా, నాకు మాట రాకుండా ఆగిపోద్ది. సరే, అమ్మా నాన్న భయపడుతున్నారు ఏం జరుగుద్దోనని. కొన్ని రోజులకి మా మేనత్త గారికి అట్లాగే అప్పుడు అలాగే పిడుసులు వచ్చి ఆమెకి కాలు చేయి పడిపోయిందంట. ఆ విషయం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఈ అమ్మాయికి కూడా అదే టైంలో వచ్చింది. వారసత్వం చాలు కాలు చేయి పడిపోయిద్ది ఈ అమ్మాయికి కూడా. ఆమె ముందు దాగి చనిపోయిందంట వచ్చిన తర్వాత అని అనుకునేటప్పటికి మా అమ్మ మా నాన్నకి నేను ఒక్కదాన్నే కదా, మా అన్నయ్య నేనే కదా, చాలా భయపడిపోయారు. గుడులు కానీ ముడుపులు కట్టారు, ఏదేదో చేశారు. పిన్నేళ్ళు అంకమ్మ కాడికి అని తిప్పారు, ఆంజనేయులు అన్నీ దేవుళ్ళన్నీ తిప్పారు. అయ్యే చేస్తాం కాబట్టి. సరే, కొన్ని రోజులు ఆగిన తర్వాత అది వెంటనే రావట్లేదు కానీ రోజు మార్చి రోజు అట్లా ఏదో ఒక టైంలో కనపడుతుంది. రోజుకి వచ్చేటప్పటికి నాకు మాట రాకుండా ఆగిపోయిద్ది. మీరు మాట్లాడుకునే నాకు అర్థమవుతాయి, నేను మాట్లాడాలంటే నాకు మాట వచ్చేది కాదు. ఇంకా అప్పుడు అమ్మోళ్ళు భయపడ్డారు. ఆ ఊర్లో ఒక ఆయన పోలీస్ సైది అని ఉన్నాడు. ఆయన వాళ్ళ అమ్మాయికి కొంచెం తెలీదు, బయట తిరిగి అందరి దగ్గర భోజనం చేసి వచ్చింది మామూలుగా తెలియక. అయితే ఆ అమ్మాయిని మా ఊరి దగ్గర గొళ్ళపల్లి అని ఉంది, అక్కడ అడవిలో ప్రార్థన జరిగిద్దంట. అక్కడ మరియమ్మ అని ఉన్నా ఆమె చెప్పిద్దంట. వాళ్ళు ఆ అమ్మాయిని అక్కడ తీసుకెళ్లారంట, ఎవరో చెప్తే. తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్ళాక తగ్గిందంట. ఆ అమ్మాయి ఏంది ఊళ్ళో తిరగట్లేదు అని చెప్పుకుంటే మా నాన్న విన్నాడంట. బయట అందరు కూర్చుంటారు కదా, ఇలా తిప్పితే తగ్గిందంట. అందుకే అమ్మాయి కుమారి, అమ్మాయి పేరు. అమ్మాయి బయట తిరగటం లేదు. ఆ అమ్మాయి తగ్గి వాళ్ళు పిడుగురాళ్ళ చర్చికి వెళ్తున్నారని తెలిసింది మాకు. ఇంకా నాన్నకు కూడా కొంచెం ఆశ కలిగింది. ఆ అమ్మాయిని తీసుకెళ్తే తగ్గిందంట, మరి మన అమ్మాయిని కూడా అక్కడికి తీసుకెళ్దామను, వారాలు తిరిగితే తగ్గిపోయింది అన్నట్టుగానే నాన్న కొంచెం ఆలోచన వచ్చింది. అమ్మతో మాట్లాడాడు. అసలు క్రైస్తవులు యేసుప్రభు అంటే ఎవరు ఏంటో అసలు మా తాతయ్య దగ్గర నుంచి ఎవరు తెలియదు. క్రిస్టియన్స్ క్రైస్తవులు దేవుడు అనేది తెలుసు. అందుట్లో నాకు 11 సంవత్సరాల వయసు అంటే నాకు అసలు తెలియదు కదా. సరే, అక్కడికి తీసుకెళ్తానంటే మా అమ్మమ్మ వెళ్ళిద్ది చర్చికి. శనివారం సాయంత్రం నన్ను ఇరుగుపాలెం తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి అమ్మమ్మకి చూపించింది నన్ను. అప్పుడే నాకు ఫిడ్స్ వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే, వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఫిడ్స్ వచ్చింది. ఇదిగో అమ్మాయికి ఇట్లా వచ్చిద్దని వాళ్ళ అన్నయ్యని వాళ్ళ అమ్మని పిలిచి మా అమ్మ చూపించింది. సరే, ఇదేం చేసిద్ది, ఇది దేవుడి దగ్గరికి పోతే తగ్గిపోద్దమ్మా అని నన్ను బయటకు తీసుకెళ్ళి ఒక బయట నిలబెట్టి అంతరాలు, ట్యాబ్లెట్లు అన్నీ తీసి పడేయించింది. స్తోత్రం అను అన్నది. స్తోత్రం అని పడేయంది. స్తోత్రం అని అవన్నీ పడేసా. ఇంకా వెళ్ళి బయటికి వెళ్ళి ఆమెతో పాటు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకొచ్చింది. మా అమ్మాయికి బాగలేదు, ప్రార్థన చేద్దాం రండి అని పిలిచి వచ్చింది. వాళ్ళల్లో ప్రభావతి పిన్ని ఉంది, ప్రార్థన చేసింది. అందరు కూర్చొని, నలుగురు కూర్చొని ప్రార్థన చేశారు. ఆ రోజు నుంచి నాకు ఫిట్స్ రాలేదు. ఇప్పటి వరకు రాలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 53 నాకు. ఇప్పుడు అప్పుడు నేను 11 సంవత్సరాలు కదా. ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర 53 నాకు. ఇప్పుడు అప్పుడు నేను 11 సంవత్సరాలు కదా. ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర 40 సంవత్సరాలు. ఆ రోజు నుంచి నాకు ఇంకా ఫిట్స్ కనిపించలేదు. ఒక్క విశ్వాసుల ప్రార్థన. అవును, అది ఎవరు ఊరికి మందిరానికి వెళ్తారు, పల్లెటూరు నుంచి మందిరానికి వెళ్తారు. వాళ్ళు నలుగురు చేస్తేనే నాకు ఆ రోజే తీసేసాడు దేవుడు. గొప్ప కార్యం చేశాడు దేవుడు. ఇంకా సతనపల్లి చర్చికి తీసుకెళ్లారు ఉదయాన్నే. షకీనా ప్రార్థన మందిరం. ఆయన పేరు రాధాకృష్ణమూర్తి గారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మందిరంలో మా అమ్మ అనుకుందంట,
అమ్మాయికి శుభ్రంగా తగ్గిపోయి బాగుంటే ఈ మందిరంలోనే వివాహం చేస్తాము, లేదంటే తీసేయి, కాలు చేయి పడిపోయి నా బిడ్డ నా కళ్ళ ముందు తిరిగితే నేను చూడలేను, నువ్వు తీసేసుకో, బతికిస్తేనేమో శుభ్రంగా బ్రతికించండి, లేకపోతే చంపేయి ప్రభు అని మన విగ్రహారాధన లాగా మొక్కున్నట్టుగా ఆమె మాట అనుకుని ఇంటికి వచ్చిందంట. నన్ను అక్కడే వదిలిపెట్టింది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు ఉన్నాను అక్కడ. ఉన్న తర్వాత నాకు ఇంకా బాగుంది, చాలా బాగుంది నాకు. సరే ఇంక ఇంటికి వెళ్దామని చెప్పి నన్ను ఇంటికి తీసుకొచ్చింది మా అమ్మ. వాళ్ళ అక్కడే మా అత్తయ్య అని ఉంది ఒక ఆమె, మా బంధువులు అని, ఆమె పిడుగురాళ్ళ ఫెలోషిప్ మందిరానికి వెళ్తుంది. మేము తెలుసుకున్నాం ఆమె వెళ్తుందని. సరే అత్తయ్యతో వెళ్దామని చెప్పి అత్తయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. మాట్లాడితే పిడుగురాళ్ళ రండి అని చెప్పింది. ఆమెతో పాటు వారం వారం వెళ్ళేదాన్ని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా. ఏది నెమలపూర్ వచ్చిన తర్వాత, మీ సొంత ఊరు వచ్చింది? మా సొంత ఊరు, అమ్మోళ్ళ ఊరు. వీళ్ళు నాకు వివాహం చేయాలనుకున్నారు అమ్మోళ్ళు, దేచవరం మా చుట్టాల వాళ్ళు కూడా. అయితే వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. మా అమ్మ మరి నాకు మందిరంలో వివాహం చేస్తాను, మరి వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళు చిన్నప్పుడు అంటే తిరుపతిలో చేస్తాను మొక్కున్నారంట ఆయనకి అన్నారు. అంటే మళ్ళీ ఏమనుకున్నారంటే వాళ్ళకి ఒక్క అమ్మాయి పాపం తగ్గితే వాళ్ళకి తెలుసు కదా నాకు జబ్బు వచ్చిన విషయం, అందుకని సరే చేసుకుంటామని అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత తీసుకెళ్లారు ఆ మందిరంలో. నాకు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు, ఆయన 16 సంవత్సరాలు. మరి ఆయనకి దేవుడు అంటే తెలీదు, నాకు తెలీదు. వెళ్ళాను, జబ్బు నయమైపోయింది. బైబిల్ చదువుకుంటున్నా, ఏదో 5th క్లాస్ వరకే చదువుకున్నా నేను. బైబిల్ చదువుకుంటున్నా. వాక్యాలు చెప్పేటప్పుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేది నాకు తెలిసిపోయేది, మనసులో పడింది. ఎవరిని ఆరాధించకూడదు, ఇంకా ఏం చేయకూడదు నా వల్ల అని ఇంకా అలాగే ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అంత పెద్దగా అనుభవమే లేదు కదా. సరే ఆయనకి తెలియదు పాపం, నాకు తెలియదు. చేశారు, మందిరంలో వివాహం జరిగింది. ఇంటికి వెళ్ళాము. సరే నాకు ఒక 5-6 సంవత్సరాల దాకా పిల్లలు లేట్ అయింది. అంటే నేను చిన్నదాని కదా, పంపించలేదులే, రాలేదులే. అసలు అయితే 5-6 సంవత్సరాలు పట్టింది. ఎవరో ఇంటి అమ్మటి ఆ గుడికి తీసుకెళ్తే పుట్టారు, ఈ గుడికి తీసుకెళ్తే పుట్టారు అనేది కొంచెం వాళ్ళకు కలిగింది. ఆ ఇంట్లో మరి వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామిని, రాములు వారు, సీత వాళ్ళని పూజిస్తారు వాళ్ళు. మరి నేను ఒక్కదాన్ని చిన్నపిల్లని, ఏం మాట్లాడలేను, నాకేమైనా వాక్యం తెలుసా? తెలీదు. అటు పోవాలి గుడికి అంటున్నారు, నేను వెళ్ళను కదా. ప్రభువా, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పావు కదా, నువ్వు మాట్లాడే దేవుడు అంట కదా, ఎలా మాట్లాడతావు అని నాలో ఒక విధమైన ఆశ కలిగింది. నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఇంట్లో వాళ్ళు తెలుసు, పైన ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఒక ఆయన వచ్చి నాతో మాట్లాడటం, నీ గర్భము తెరిచేదను, నీ భర్త మారుతాడు అని మాట ఇచ్చాడు. దర్శనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే దర్శనంలో ఒక స్వరం వినపడింది మీకు. ఓ ఇదా దేవుడు మాట్లాడటం, చూద్దాం అని ఆయన చెప్పిన తర్వాత నాకు గర్భం జరిగింది. నాకు ఆశ కలిగింది, ఓ దేవుడు ఇలా మాట్లాడి ఇచ్చాడు అని చెప్పేసి. అయితే ఆయన చెప్పిన విధంగా, దేవుడు చెప్పిన విధంగా గర్భఫలం వచ్చేసి అయితే నేను అదే పట్టుదలతో ప్రార్థన చేసుకుంటాను. వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఇంట్లో ప్రతిదీ పూజ జరుగుతూ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలా ముందుకు సాగుతూ ఉంటే ఈ అమ్మాయికి ఏం జరిగింది, నాకు మా అమ్మోళ్ళు 7వ నెల తీసుకెళ్లారు, నెమలపూర్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే 9వ నెల రాగానే నాకు జబ్బు వచ్చింది, ఇంట్లోనే పడిపోయా. పిడుసులు వచ్చినాయి బాగా. అంటే పిడుసులు అంటే ఈ కాదు, ఆ చిన్నప్పుడు పోయినాయి కాదు, వాటిని ఏమంటారంటే అప్పట్లో గుర్రపు సంధి అంటారు, ఇప్పుడు ధర్మవాతం అంటారు, 2 ఒకటే. అది వచ్చేసింది. మాకు తెలిసిన తర్వాత మా అత్తగారు ఒక అమ్మాయికి వచ్చి నా అమ్మాయి చనిపోయింది, మా అమ్మగారు ఒక అమ్మాయి వచ్చి నా అమ్మాయి చనిపోయింది. నేను బ్రతుకుతానని ఎవ్వరు అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు జరిగింది కదా. నన్ను ఇంటి దగ్గర పిడుగురాళ్ళ హాస్పిటల్లో తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు 4-5 రోజులు మన సృహ లేదు. పిడుసులు వచ్చి 4 కోరుకొని మంచానికి కట్టేశారంట. ఇవన్నీ నాకు తెలియదు. అయితే డెలివరీ అయింది, మామూలుగానే అయింది, ఆపరేషన్ కానీ ఏం లేదు, మామూలుగానే అయింది. కాని పైన విషయం నాకు తెలియదు. పురిటి నొప్పులు అంటే చాలా కష్టమైనవి కదా, కానీ నాకు తెలియలా. దేవుడు నన్ను 4 రోజులు మరుగుపరిచాడు. ఇది ఎలా జరిగింది, అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి. డాక్టర్ అమ్మ అంతకుముందు ఆమె దగ్గర నేను మందులు వాడుకున్నాను. ఆమె చెప్పిందంట, నేను అమ్మాయికి చెప్తా, మీరు చెప్పొద్దు. అమ్మాయి పుట్టిపోయింది తెలియట్లా, అసలు ఆ మైండ్ లేదు కదా ముందు. నేను చెప్తా, మీరు ఎలాగని చెప్పొద్దు అని చెప్పి డాక్టర్ గారు మాట చెప్పింది. ఏం చెప్పడం? అమ్మాయి పుట్టిపోయింది అన్న విషయం. పుట్టి చనిపోయిందా? పట్టులోనే చనిపోయింది, కడుపులోనే చనిపోయింది. ఆపరేషన్ చేయడానికి వీల్లేదు, బీపీ పెరిగిపోయింది, పిడుసులు వస్తున్నాయి, కానీ మామూలు డెలివరీ అయింది.
అదేలేండి. దేవుని కృప. తర్వాత మా అమ్మ నన్ను అన్నదంట, అమ్మ యేసు ప్రభువుని మర్చిపోవచ్చుగా అన్నదంట. ఎందుకు యేసు ప్రభువుని మర్చిపోయేది అని. ఏం లేదులే, నీకు తలనొప్పి వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాం కదా, మరి యేసు ప్రభువుని మర్చిపోవచ్చు, ఎంత పెద్ద జబ్బు వచ్చింది నీకు అంటే, తలనొప్పి పెద్ద జబ్బే ఉంది, దానికి యేసు ప్రభువుని మర్చిపోయేది ఏంది అని నేను అన్నానంట. నాకు తెలియదు, నేను అన్నది నాకు తెలియదు. అదే స్పృహలో లేరు మీరు. అయితే మా అమ్మ అన్నదంట, లేదు ఇంకేదన్నా జరిగితే మర్చిపోతావా అన్నదంట. ఈ పాప పుట్టిన సంగతి చెప్పడానికి. పిల్లలు కావాలని నేను ఇంట్రెస్ట్గా ఉన్నాను కదా, ఇలా జరిగేటప్పటికి షాక్ అయితే అది మైండ్ అయిద్దంట, జబ్బుకున్న లక్షణం అంట. అందుకే డాక్టర్ గారు నేను చెబుతా మీరు చెప్పొద్దు అన్నది. వీళ్ళు నన్ను పరిశీలిస్తున్నారు ఎలా ఉంది ఏమో అని అమ్మ. అయితే నేను అన్నానంట, ఏబుకి ఎన్ని శ్రమలు వచ్చినాయో తెలుసా, అయినా ప్రభుని మర్చిపోవాలా, ఈ చిన్న విషయానికి ప్రభుని మర్చిపోవాలా అని నేను చెప్పానంట ఆమెతో. ఆ విషయం నాకు తెలీదు. అయిపోయింది, హాస్పిటల్లో ఉన్నారు, డాక్టర్ గారు చెప్పింది. నాకేం అనిపించలే. మా అమ్మ అన్నది బాధపడుతున్నావా అంది. నేనేం బాధపడలే, నాకు అసలు అమ్మాయిని గర్భం ధరించింది, ప్రసవం అయింది నాకు గుర్తులేదు, అసలు నాకు తెలియదు, నాకేం బాధ లేదని చెప్పేసి. మరి అంత జరగటం అంటే అది ఆశ్చర్యమైన పనే కదా. సరే అమ్మ అలా చెప్పింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను అడిగింది, నేను నిన్ను అడిగానమ్మా, నాకు ఏబు గురించి అప్పుడు తెలియదు అసలు, అంత చదువుకోవటం కూడా అంత లేదు, తెలియకుండానే నేను చెప్పానని ఆమె నాకు చెప్పింది. ఏబు గురించి ఎవరమ్మా, ఏబు ఎవరు నీకేం తెలియదు, మా అమ్మకు కూడా తెలియదు. ఏబు గురించి ఏం చెప్పాను నీకు నేను, ఇదిగో నాకు ఈ మాట చెప్పావు అన్నది. నాకు తెలియదమ్మా, మరి ఎందుకు చెప్పాను నేను, అది దేవుని ప్రేరేపణ. అది వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మా అత్తవారింటికి వచ్చాను. వచ్చిన తర్వాత అమ్మాయి గర్భం వెంటనే అందింది. ఇంక ఫ్రీగానే శుభ్రంగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, మంచిగానే అయింది. తర్వాత బాబు పాప బాబు మంచిగా ఉన్నారు. ఇంట్లో కూడా అందరం చాలా బాగున్నాము, మా పనులు మేము చేసుకుంటున్నాము. సరే మా మరిది గారు మేము ఉన్నాము, ఇంకా వేరైపోవాలి, ఏర్పడాలని చెప్పి వేరైపోయాము. వేరైపోయిన రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఏం జరగబోతుంది ఇప్పుడు, నా కుటుంబం అన్నాక నాకు ఉంటాయి, నేనేం చేయకూడదు. మరి అవతల వాళ్ళు అన్నీ చేసుకుంటా ఉంటారు, ఎదరోళ్ళు పక్కనోళ్ళు, వాళ్ళు అన్ని పూజలు కాబట్టి, ప్రభువా నేను ఎలా, నా కుటుంబం ఎలా జరగబోతుంది అని నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు. అంజూరపు చెట్టుని పెంచువాడు దాని ఫలము తినను అన్నాడు. ఏ పని అయితే చేస్తావో అది సఫలపరుస్తానని దేవుడు నాకు మాట ఇచ్చాడని నేను అనుకున్నా. తర్వాత రెండో రోజు మళ్ళీ వేరైన రోజు ఆ నైట్ ప్రార్థన చేసినప్పుడు మనుషులను బట్టు జాలర్నిగా చేస్తాను అన్నాడు. నా భర్తకి ఇష్టం ఉండదు నేను మందిరానికి వెళ్ళటం, వద్దులే ఇంట్లో చేసుకోలే, మన వాళ్ళు ఎవరు పోరు కదా అంటే సరే ఇంట్లోనే చేసుకుంటున్నాను. పాస్టర్ గారు కూడా ఎవరు రారు కదా, అప్పుడప్పుడు ఇప్పుడు రాజు చర్చికి వెళ్తుంటా. వెళ్ళినప్పుడు అన్నోళ్ళని కలుస్తే అన్నోళ్ళు ప్రార్థన చేస్తారు. నేను ఆ నెమలపూర్లో నాకు జబ్బు తగ్గిపోవడం వల్ల మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య, మా వదిన కుటుంబం మారిపోయారు. అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర అందరూ రక్షణలోకి నడిచారు. ముందు అసలు అన్నీ తీసేసుకున్నారు. మా అమ్మాయికి అంత పెద్ద జబ్బు తగ్గిపోయి దేవుడు నా స్వస్థత పరిచాడు కాబట్టి మనకి ఎవరు వద్దు, ఇంకా మనకి అక్కలు పుట్టినప్పుడా లేదంటే ఫస్ట్ పిట్స్ ఆగిపోయినప్పుడు? పిట్స్ ఆగిపోయినప్పటికీ మా అన్నయ్యకి వివాహం అవ్వాల. ఓకే, తర్వాత కదా అయింది. వదినకు కూడా ఇష్టం లేదు ఫస్ట్లో, కానీ ఆమె కూడా ఆమె మారింది కాక మా ఇంటికి వచ్చిన తర్వాత ఆమె మారి వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మను కూడా మార్చుకుందామె. దేవుడి గురించి ఆమెకి తెలియజెప్పి వాళ్ళు కూడా రక్షణలోకి నడిచారు. జరిగిపోతా ఉంది. ఇంకా అమ్మాయికి చదువు అయిపోయింది, మరి ఇంకా వివాహం జరిపించాలి కదా, ఆ విషయంలో ఎలా, ఈయన ఇంట్రెస్ట్ చూపించడు కదా అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మనుషులను పట్టు జాలన్గా చేస్తానన్న విషయానికి మా ఊర్లో నాకు ఒక సహోదరి, అమ్మాయి పేరు రమణమ్మ, ఆమె నా దగ్గరికి వచ్చింది. ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాం అమ్మ అని వచ్చింది. ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది, ఇంట్లో పనులు లేదు ప్రార్థనకనే వచ్చింది. తెలుసుకుందంట నేను చేస్తానని, ఎవరో చెప్పారంట ఆమె అక్క చేసిద్దని. సరేనమ్మా నేను కూడా నీ దగ్గరికి వస్తాను, మన ఇద్దరం చేసుకున్నామంటే సరేనని ఆ పైన రూమ్లో కూర్చొని ప్రతి ఆదివారం లేదా ఏదైనా ఒకరు కష్టం వచ్చినప్పుడు ఇద్దరం కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటాం. అయితే ఇరుగుపాలెంలో ప్రభాతి పిన్ని అని చెప్పా కదా, ఆమెకి 3 పిల్లలు. ఆ 3 పిల్లలు దేవుని నిర్ణయంలో పుట్టారు. వాళ్ళు అసలు ఆ దేవుడి పేర్లు చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఆ పిన్ని చదువుకోలేదు, అయినా ఆ పిన్నితోటి నేను నీకు గర్భం తెరిచాను, నీకు బాబు పుడుతున్నాడు, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టు అని చెప్పాడంట. ఆమె పుట్టక ముందే అంత ధైర్యంగా మందిరంలో నాకు బాబు పుట్టబోతున్నాడు, దేవుడు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టమన్నాడు అని చెప్పింది. అట్లా ముందు చెప్పాలంటే ఎవరికైనా భయమే కదా.
కానీ ఆ పిన్ని అంత ధైర్యంగా చెప్పింది. మా పిల్లలు అసలు దేవుడు మా పేరు చెప్పడం అంటే మాటల, పిన్ని చూడు అని చెప్పి తెచ్చి ఆమె కూడా కొన్ని దేవుడు శ్రమలు వస్తాయని చెప్పింది. ఆ పిన్నికి చెప్పాడు దేవుడు. ఆమె ఆ శ్రమలను కోరుకుంది, దేవుడిచ్చే శ్రమలను కోరుకున్నందుకు ఆమెకి మంచి పేరు ఉందన్నమాట. అసలు ఆమెకి చదువు బైబిల్లో తెలియపోయినా ఏమని అడిగాడంట దేవుడు, ఇస్కరియోతు యోధా లాగుంటావా, యోబులాగుంటావా అని అడిగాడంట ఆ పిన్నిని. అడిగితే ఆ పిన్ని చదువుకోవటం తెలియలే ఏ భక్తుడు ఎలా ఉంటాడని. రేపు చెబుతా ప్రభు అన్నదంట. అని తెల్లారి సరోజిని పిన్నిని అడిగి గోకాము ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళి అడిగితే అమాంతంగా చెప్పరు కదా, కష్టాలు పాలుగమ్మని చెప్పరు కదా. ఆమె వీళ్ళిద్దరి గురించి ఏబైతేనేమో కష్టాలు పడ్డాడు, మరి ఇస్కరియోతు యోధా అయితే దేవుడు నమ్ముకున్నాడు, ఆయన నమ్ముకుంటేనేమో మీకు బాగా కలిసి వచ్చింది, ఆయనలాగా ఉంటానంటే ఈయనలాగా ఉంటానంటే శ్రమలు వస్తాయని చెప్పింది. అయితే పిన్ని ఇంటికి వచ్చి ఆమెకున్న విశ్వాసాన్ని నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆమె అప్పట్లోనే నేను ఏబులాగా ఉంటా ప్రభు అని అడిగిందంట. అడిగితే దేవుడు కొన్ని 4-5 సంవత్సరాలు ఏమో వంటలేదు వాళ్ళకి, అయినా కూడా దేవుడిని విడిచిపెట్టలా. మా అమ్మకు కూడా ఇష్టం, అందుకని నాకు ఆ చిన్న ఫోటో తీసుకొచ్చి ఇదిగో అమ్మ ప్రభాతి గారి పిల్లలు అని నాకు ఆ ఫోటో ఇచ్చింది. నేనేం చేసి ఆ ఫోటో నా దగ్గర పెట్టుకొని, ఈ రవణమ్మ వచ్చింది కదా నా దగ్గరికి, రవణమ్మకి ఆ ఫోటో చూపించా. ఈ 3 పిల్లలు పెన్నికి వాగ్దానం ద్వారా పుట్టారు అని చెప్పి శ్రద్ధగా చెప్పుకుంటున్నాను. ఆమె ఏం చేసింది, సరేనమ్మా నాకు ఒకసారి అలా 3 చూపించమ్మా అని అంది. సరే చూపిస్తా, ఆ టైం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు తీసుకెళ్తాలే నిన్ను కూడా. సరే ఇంకా 2-3 వస్తూ ఉన్నారు ప్రార్థనకని మాట్లాడుకుంటా ఉన్నాం, జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అమ్మాయికి వివాహం చేయాలి, నా కూతురు పేరు రాజలక్ష్మి, నాకు వివాహం చేయాలి ఎలా. సరే ఈ ఇరుగుపాలెం ప్రభావతి పిన్ని గారి ఇంట్లో పెద్ద అబ్బాయి వివాహం వచ్చింది. ఆ పెళ్ళికి నన్ను రమ్మని పిలిచారు. ఈ రవణమ్మని అడిగా, వెళ్దామా మరి పిల్లని చూపించమన్నావు కదా, వస్తానమ్మా అని చెప్పింది. వచ్చింది, ఇద్దరం వెళ్ళాం, ఇద్దరం మా వదిన 3 వెళ్ళాం. 3 వెళ్ళి జస్ట్ విమానీయుల వివాహం చూసాము. ఆ అమ్మాయి పేరు రమ్య, వాళ్ళు చర్చి వాళ్ళు, మరి పిన్నింగ్ ఎవరిని చేసుకోదు కదా. సరే మోషే ఇస్తారు అని పిలిచాను నేను. అమ్మ ఇదిగో వీళ్ళిద్దరే అని చూపించాను. ఈ రవణమ్మ ఏం చేసింది, మోషన్ చూడగానే ఈ అబ్బాయి అని అల్లుడు అన్న. ఆమెకు తెలీదు అంతకుముందు వీళ్ళు చిన్న పిల్లల ఫోటో చూపించా, చూసింది. చూపి అమ్మ ఒకసారి అంది, పెళ్ళికి వెళ్దాం రమ్మన్న. చూడగానే కింద నుంచి పైకి ఇట్లా చూసింది, ఈ అబ్బాయి అని అల్లుడు అంది. ఇంకా ఆ అబ్బాయి వెళ్ళిపోయినాక ఏంటి అట్లా అన్నా, ఏం లేదు అమ్మ మనం భోజనం చేద్దాం పా అన్న. నాకు ఒక రోజు ఈ అమ్మాయి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, ఇంకా నాకు కూడా ఒక ఆశ కలిగింది. ఇంకా దేవుడు కీర్తన గ్రంథం 114 అధ్యాయం చదువు అని నేను పడింది. ఏముంది ఆ వాక్యం అని చూశాను. అది నాకు ఇంకా కంఠపాఠంగా వస్తుంది అన్నమాట. ఐగుప్తులో నుండి అన్య భాషల గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దాన్ని చూసి పారిపోయిను, యోర్దాన్ నది వెనుకకు మళ్ళను. కొండల పొట్టేళ్ళు వలెను, గుట్టల గొర్రె పిల్ల వలెను. కొండలారా ఎందుకు మీరు పొట్టేళ్ళు అలాగున్నారు, గుట్టలారా ఎందుకు గొర్రె పిల్లలాగా ఉన్నారని భూమి అడిగిందంట. అడిగితే ఆయన అంట యెహోవా ఉన్నాడని చెప్పిందంట. ఆయన సమస్తము చేయగలడు, ఆయనకు మేము భయపడుతున్నామని చెప్పిందంట ఆకాశము భూమి. ఈ వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని పట్టుకొని అని పిడుగురాళ్ళ కుమార్ అన్నదికు చెప్పాడు. అన్న ఇదిగో ఈ వాక్యం అన్నాడు. ఆయన ఆ వాక్యాన్ని బట్టి నాకేం చెప్పాడంటే, అమ్మ దేవుడు ఏదో అక్కడ కార్యం జరిగించబోతున్నాడు నిన్ను బట్టి, కాబట్టి నువ్వు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమ్మా, దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడని చెప్పాడు. సరే ఏదైనా ముందు నా కుటుంబంలో ఈ అమ్మాయి వివాహం కానీ నాకు ఇచ్చిన వాగ్దానం కానీ మరి మనుషులు పట్టు జాలరన్నాడు, కొన్ని అప్పచెప్పాడు, నన్ను నమ్మి దేవుడు, మరి నేను కూడా నమ్మకంగా ఉండాలి కదా అని నేను ఉపవాసాలు ఉండడం మొదలుపెట్టాను. దేవుడు ఇంకా ఎక్కువగా నాతో మాట్లాడి ఈ మోషే గురించి నేను ప్రార్థన చేసినప్పుడు వివాహం జరిగిద్దని చూపించాడు, ప్రార్థన చేయమని చూపించాడు. అదే శుక్రవారం ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ చేస్తాను. నాకు ఎందుకు దేవుడు ఒక మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడాలనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఎటువంటి ఆటంకాలైనా నా భర్తకి ఇష్టం లేకపోయినా నేనంటే నాకు ఆయనకి చాలా ఇష్టం. అంటే దేవుడి గురించి తెలీదు, చేయడు కాబట్టి అది ఉండదు ఆయనకి. కానీ మనం ఇది చేద్దాము దేవుడు ఇలా చెప్పాడంటే కోపంతో ముందు ఒప్పుకోవటం చేస్తాడు. అందరూ మా వాళ్ళందరూ అది కాబట్టి చేసిన తర్వాత ఏం ఇబ్బంది లేదు. కానీ అమ్మాయి వివాహం కూడా మంచిగా జరిగింది దేవుని కృపలో. ఆమెకి 2 పిల్లలు పుట్టారు. నేను వాళ్ళ గురించి ప్రార్థన చేశాను. నేను వాళ్ళని ఆశీర్వదించుతానని దేవుడు నాకు చూపించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు.
పిల్లలు పుట్టేటప్పుడు కూడా నాకు వాళ్ళ పిల్లల గురించి కూడా చెప్పాడు నాకు. మరి పెళ్లి విషయంలో ఇంట్లో ఏం ఇబ్బందులు రాలేదా? ఇబ్బందులు అంటే అన్నాడు ఈయన, మోసే వాళ్ళు ప్రార్థన వాళ్ళు, మరి నువ్వు ప్రార్థన చేసుకుంటావు, నీ ఒక్కదాంతో పోనీక మళ్ళీ మతం పెళ్ళైంది అది ఇదని అన్నాడు. అయితే పిన్ని గారు అబ్బాయి తెలిసిన అబ్బాయి కదా, మరి చూస్తాను అంటున్నాడు. మలేషియా నుంచి వచ్చాడంట, చూసి వెళ్తాడని పిన్ని చెప్తుంది. చూసి వెళ్ళని అని నేను కొంచెం బాధపడ్డాలే, ఇబ్బంది పడ్డాలే. నాకు దేవుడు చూపించాడు కాబట్టి, ఆయనకు దేవుడు చూపించాడంటే నమ్మకం ఉండదు కదా. మళ్ళీ ముందేం జరిగిద్దో. ఒక ఆడ మనిషి ఇంట్లో స్త్రీ అంతా నెత్తినేసుకోలేదు కదా. అవును, అది ఎవరేం చేయాలి, మగ మనిషి చేసేది. అవును, పెళ్లి విషయంలో మన ఇంట్లోనే అనే కాదు, చుట్టుపక్కల బంధువులు వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఉంటాయి కదా, ఏదో ఒక మాట చెప్తానే ఉంటారు. అన్నీ ఉంటాయి కదా. కానీ నేను ఎందుకో తెలియదు, దేవుడు చూపించాడు కాబట్టి ఇది జరుగుద్ది అని. ఆయనతోటి ఆయన నన్ను అరిసిన కోపపడ్డానని లేదు, ఒక్కసారి చూసి వెళ్తే ఏమో అట్టయితే మా అమ్మాయి కూడా దేవుని తెలుసుకొని నేను ప్రార్థన పెళ్లి చేసుకుంటానా అన్నది. అది నా ప్రార్థన వల్ల, దేవుడిచ్చిన వాగ్దానం వల్ల, నీ గర్భం తెరిచిందని మాట ఇచ్చి ఇవ్వడం వల్ల. ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళినప్పుడు మనం సాక్ష్యం చెప్పింది కదా, మా అన్నయ్య గారింటి దగ్గర వదిలిపెట్టడానికి నేను ఈ అమ్మాయి ఇట్లా నా మాట అయినట్లా వాళ్ళ నాన్న ముందు నేను చెప్పలేను, నువ్వు ప్రార్థన చేసుకోమని. అందుకని ఈ అమ్మాయిని మందిరాన్ని తీసుకెళ్ళండి, అమ్మాయిని ఆడ వదిలిపెట్టడం జరిగింది. వాళ్ళు మందిరాన్ని తీసుకెళ్ళటం చెప్పడం, అది కాక అసలు దేవుడు ఆమెతో మాట్లాడాడు కాబట్టి వివాహం జరిగింది. నేను ఇంటికి వచ్చింది ఒక నెల ఏముంది అన్నయ్య వాళ్ళ దగ్గర. నా దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాం ఇద్దరు. పెళ్లి గురించి నేనంటే మా పిన్ని గారు అబ్బాయి అని చేస్తారు, రేపు నువ్వు కదా ఉండేయాల్సింది, దేవుడిని అడుగమ్మ చెప్తాడంటే ప్రార్థన చేస్తే చెప్పాడంట, దేవుడు మీ పక్షాన ఉన్నాడు అని చెప్పాడు, దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు అని చెప్పాడు. 2 వాగ్దానాలు పొందుకొని వివాహం చేసుకున్నాం. ఆమెతో కూడా మాట్లాడాడు. దేవుడు నాకు ఒకసారి ఒక మాట ఇచ్చాడు, సోమరితనమ్మ చేత తన ఇల్లు కూరేను, మగ్ధలేని మరియు ప్రభుని ఎలా వెతికిందో అలాగ వెతుకు, దేవుడు నీ పట్ల మాట్లాడబోతున్నాడు అని చెప్పాడు. నేను ఆ వాగ్దానాన్ని ఎత్తిపడతాను, నువ్వు నా పక్షాన్ని మాట్లాడాలి కదా, నువ్వు నా పక్షాన్ని మాట్లాడాలంటే నేనేం చేయాలి, సోమరితనంగా ఉండకుండా ఉదయాన్నే 3 గంటలు లేచి ప్రార్థన చేయాలి. ఉదయాన్నే నేను అలా ఉంటేనే దేవుడు నా పక్షాన్ని మాట్లాడతాడు. నేను ఒకసారి నిలబడి ఉంటాను, ఆకాశం నుండి ఒక శబ్దం వినపడుతుంది. 5th క్లాస్ చదువుకున్నా, నాకేం అనుభవం ఉంటుంది, ఏం జ్ఞానం ఉంటుంది, అది ఎంతవరకు సంతకం సైన్ చేయటం లేదా తెలుగు బుక్కులు చదువుకోవడం. నేను ఎట్టినే నిలబడి ఉన్నా, ఆకాశం నుండి శబ్దం వినపడుతుంది. 2 సర్పాలు వస్తున్నాయి, అవి రోజు ఈ టైం వస్తాయి, అవి వచ్చే టైం అయింది వినపడుతుంది. చూస్తున్నా నేను ఆకాశంకి వెళ్ళి, గలగల గలగల శబ్దం, గలగలగల శబ్దం. మళ్ళీ ఇట్లా చూసిన దాన్ని మళ్ళీ ఇట్లా చూసా, అటువైపు నుంచి ఒకటి, ఇటువైపు నుంచి పెద్ద సర్పాలు 2 వస్తున్నాయి. అసలు ఒక రకమైన కొండసిల్లంత ఉన్నాయి అన్నమాట. 2 వచ్చి మా ఇంటి ఎదురు వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు. వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళినాయి 2, పక్కన కష్టం ఉంటే వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళినాయి. 2 అటొకటి ఇటొకటి పడుకొని, మధ్యలో రౌండ్ ఉంది, ఆ రౌండ్లోకి చేరినాయి 2. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, అవి నాకు కనిపిస్తున్నాయి. ఆత్మ కదా దర్శనం చూసేది, కళ్ళు కాదు, ఆత్మకు కనపడిద్ది. నేను ఇక్కడే నిలబడి ఉన్నా, అది ఎక్కడ జరుగుతుంది, అది ఆ ఇంట్లో జరుగుతుంది. మరి మనకు కనిపించిద్ది, మామూలుగా అయితే ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, అక్కడ జరిగేది ఆత్మ చూస్తుంది. దర్శనానికి ఉన్నటువంటి విలువ అది, కళలు వేరు, దర్శనాలు వేరు. అక్కడ ఏం జరుగుతుందో నాకు కనిపిస్తుంది. అవి 2 మళ్ళీ బయలుదేరి నేను ఆకాశం నుండి మళ్ళీ శబ్దం వినపడింది నాకు. నేనంట భయపడ్డానంట, అవి పోయేటప్పుడు చూసా కదా, అవి వచ్చేటప్పుడు నేను అమ్మో నా కళ్ళు వస్తాయోనని భయపడి చూస్తున్నానంట. అయితే పోయేటప్పుడు పెద్దయ్యే కానీ వచ్చేటప్పుడు చిన్నవి అయిపోయినాయి. అదే వస్తున్నాయి, ఒకటి నా వైపే వస్తుంది, ఒకటి అటు వస్తుంది. నేను అటు వచ్చేదానికల్లా చూస్తున్నా, ఇది ఇటు వచ్చింది, ఇట్లా నిలబడింది, ఇది నేను ఇటు నిలబడ్డా. అక్కడ ఏం జరుగుతుందో నేను చూస్తున్నా. ఒక ఆయన వచ్చాడు, ఆయన చేతిలో ముంగీస్తుంది, ఆ సర్పం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆ సర్పం ఏమంటుంది, ఇట్లా లేచింది ఆయన చూసి. అప్పుడు నాకు పాపలు చిన్నపిల్లలే చదువుకుంటున్నారు. ఈ సర్పం పైకి లేచి ఆయనతో ఏమంటుంది, నువ్వు నా జోలు రావద్దు, నేను నీ జోలు రాను అని ఇట్లా పడుకుంది. అది పడుకోగానే ఆయన నా కళ్ళు చూశాడు, నేను నా కాడున్న సర్పం కళ్ళు చూసా. ఆయన ఎప్పుడైతే నా కళ్ళు చూసా, నేను ఎమ్మటి ఇటు చూసా. ఇది పరిగెత్తుకుంటా పోయి బెజ్జంలో పడింది.
నేను మళ్ళీ ఆయన కళ్ళు చూశాను. ఉమ్. దాని నోటి మాట ఏం లేదు. అదేలే. అక్కడ అంతవరకు జరుగుతుంది. నాకు బాగా గుర్తుండిపోయింది అనమాట. ఉమ్. నేను ఆయన వైపు చూడంగా ఆయన అన్నాడు కదా, ఇది పడుకుంది, అది ఉమ్. నీ జోలు రానని పడుకుంది ఇట్లా. ఉమ్. నేను అప్పుడు అన్నాడు ఆయన, ఇదిగో దీన్ని చూసావు కదా, ఉమ్. దానిని నేను చూసుకుంటా, నువ్వు భయపడొద్దు ఉమ్. అని చెప్పాడు. అంటే 5 దర్శనంలో దర్శనమే ఇది నిజమైన పాములు కాదు. కాదు. ఆ. మరి దానికి సంబంధించింది ఏం జరిగింది? పాములు అంటే సర్పాలు దేవుడు చెప్పడం, సర్పం మాట్లాడటం, ఒక మామూలు మనిషి 4 గోడల మధ్య ప్రార్థన చేసుకునే అమ్మాయికి ఉమ్. చదువు లేదు, ఇంట్లో భర్త మందిరానికి వెళ్ళనివ్వడు, ఉమ్. ఏదో ప్రార్థన చేసుకొని టైం అయిపోతుందలే నా పని అయిపోతుందలే అనుకునే మనిషికి ఒక సర్పం మాట్లాడటం చూడటం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. అది అవును. సర్పం మాట్లాడటం ఎవరు చూస్తారు? భూతాలను వదిలిచ్చేవాళ్ళు చూస్తారేమో.